అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ప్రతిబింబించడమే. క్రీస్తులా జీవించడమే, ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. దేవుని జ్ఞానం చూడు, దేవుని కోసం వెలిగే తారవు నీవైతే. యేసుని చేరే మార్గంలో కనుగొనగా, దేవుని కోసం వెలిగే తారవు నీవైతే. యేసుని చేరే మార్గంలో కనుగొనగా, ఇదే ఆరాధన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. క్రీస్తులో ఉన్న దీన స్వభావం నీకుంటే, దేవుని ప్రేమ వెలుగు సదా వ్యాపించినగా. క్రీస్తులో ఉన్న దీన స్వభావం నీకుంటే,
జీవితమే ఆరాధన అంటే జీవన విధానమే మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన బ్రతుకంతా ఆరాధన అదేగా మనకు దీవెన మాటల్లో ఆరాధన చేతల్లో ఆరాధన బ్రతుకంతా